కీర్తన సంఖ్య 3. ఈ కీర్తనలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలను 3 భాగాలుగా చేయొచ్చు. ఈ కీర్తనకి ఇవ్వబడినటువంటి అంశం పేరేంటంటే, మనలో పతనమైన స్వభావం ఉండి పతనమైన లోకంలో జీవించుచున్నందున జీవముల దేవుని నమ్ముకున్నప్పటికీ అపహాస్యాన్ని, కష్టాలను తప్పించుకోలేం. కానీ ఆయన నడిపింపులో ఉంటే మనల్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. మరలా చెప్తున్నాను, మనలో పతనమైన స్వభావం ఉంది. మనం పతనమైన లోకంలో జీవిస్తున్నాం. జీవముల దేవుని నమ్ముకున్నాం, అయినా సరే అపహాస్యాన్ని, కష్టాలని తప్పించుకోలేం. కానీ ఆయన నడిపింపులో గనక ఉంటే మనల్ని కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఈ కీర్తన 3 యొక్క సందర్భం ఏంటంటే, రక్తము నివారించుటకు లేక రక్తపాతము నివారించుటకు దావీదు అబ్షాలోము నుండి పారిపోయిన సమయంలో రచించుండొచ్చు. నిజానికి బెత్షెబ విషయంలో ఉద్దేశపూర్వకంగా పాపము చేసి ఒప్పుకొని క్షమించబడిన పాపమునకు అతడు చెల్లించిన మూల్యములో ఇది ఒకటి. 3 భాగాల్లో 3వ అధ్యాయం మొదటి 2 వచనానికి పెట్టిన పేరేంటంటే, దావీదు తన శత్రువులను ఉద్దేశించి దేవునికి చేసిన ప్రార్థన. అంటే ఆయన పరిస్థితులను తన చేతిలోకి తీసుకోలేదు, దాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఏమనంటున్నా అంటే, యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. కొంతమంది ఏం భావిస్తారంటే, దేవుని నమ్ముకున్నారు కదా, వీళ్ళకి ఏ కష్టాలు రాకూడదు, ఏ ఇబ్బందులు రాకూడదు, అంత సవ్యంగా జరగాలి. ఏమన్నా తేడా వచ్చిందంటే, అసలు దేవుని నమ్ముకున్నాడు, దేవుడు ఏం చేశాడు, లేదా దేవుణ్ణి నమ్ముకోవడంలో ఏదో పొరపాటు ఉంది అని అలా వ్యాఖ్యానించే బ్యాచ్ ఒకటి ఉంది. అయినా సరే తనకి ఎదురింపు వచ్చినప్పుడు దావీదు వాళ్ళ మీద ఏదో పగ సాధించే ప్రయత్నం చేయలేదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనకు అర్థమైంది. 2వ భాగంలో 3 నుంచి 6 వరకు దావీదుకు తన దేవుడైన యెహోవా ఎడల ఉన్న అచంచలమైన విశ్వాసం. అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతున్న సందర్భంలో పలికే మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడనుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించినను నేను భయపడను. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం అండి. వ్యతిరేకతలు వచ్చినప్పుడు, పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన నాకు కేడంగా ఉన్నాడు, నా తల ఎత్తి జీవించుకునే విధంగా చేస్తాడు, నాకు ఆధారం ఆయనే, నేను ప్రశాంతంగా పండుకోగలను, నేను మేలుకోగలను, 10,000 మంది మీదకి వచ్చినా నేను భయపడను. దట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫెయిత్ అని చెప్పాలి. 3వ భాగము 7, 8 వచనాలు దావీదు న్యాయం కోసం దేవునికి ప్రార్థన చేశాడు, కానీ పగ తీర్చుకోలేదు. దావీదు నిజానికి వీరుడు, దావీదు ఇంకేమైనా చేసి ఉండగలడు, తన కుమారుడిని చంపడం తనకు ఇష్టం లేదు. ఆ నేపథ్యంలో ఎంతో రక్తపాతం అవుతుంది అని తను తానే దూరం చేసుకున్నాడు. ఆయన అంటాడు, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షించుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నువ్వే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నువ్వే, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక అని అంటాడు. అంటే దావీదు ఏమంటాడంటే, ఈ పరిస్థితుల్లో మీరు జోక్యం కలుగజేసుకొని మీరు న్యాయం చేయండి, నా శత్రువులకు మీరే తీర్పు తీర్చండి, నేను నమ్మిన వారిని మీరు ఆశీర్వదించండి అనే దావీదు పలుకుతున్న మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.